రామరాజు అయితే మిల్లు నుండి ఇంటికి వస్తాడు. ఇంటికి రాగానే అక్కడ ఉన్న వాళ్ళ కూతురు అయితే నాన్న బ్యాగ్ ఇలా ఇవ్వండి నాన్న అని చెప్పి వెంటనే తీసుకుంటుంది. ఇక అందరూ కూడా అలా కంగారు పడుతూ ఉంటారు. అందరూ అలా కంగారు పడుతూ ఉండడం చూసి రామరాజు అయితే ఏంటి ఏమైంది ఎందుకు అలా చూస్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా కంగారు పడుతూ వాళ్ళ నాన్న వైపు అయితే చూస్తూ ఉంటారు. ఇక రామరాజు అయితే ఇంట్లోనికి వచ్చి ఏంటి ఏమైంది ఎందుకు అందరూ అలా ఉన్నారు అని చెప్పి చుట్టూరా చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉండగా ఇంతలో ఆ లోపల బెడ్రూమ్లో కూర్చుని ఉన్న ధీరాజ్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక ధీరాజ్ని చూసి ఏంటి వీడెందుకు మళ్ళీ ఇంటికి వచ్చాడు, వీడిని ఇంటికి ఎవరు రానిచ్చారు అని చెప్పి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. రే రారా బయటకు రా అని చెప్పి ధీరాజ్ దగ్గరికి అయితే రామరాజు వెళ్ళి ధీరజ్ కాలర్ పట్టుకొని మెడ పట్టుకుని బయటికి గంటేయాలని చెప్పి బయటికి అయితే తోసేస్తూ ఉంటాడు. పదరా పద అని చెప్పి రామరాజు అయితే ధీరజ్ని కాలర్ పట్టుకొని పంపించేస్తూ ఉంటాడు. ఇదంతా చూసి అక్కడ ఉన్న వేదవతి వీళ్ళందరూ కూడా ఆగండి ఆగండి అని ఎంత ఆపినా సరే ఆగకుండా రామరాజు అయితే ధీరజ్ని ఇంట్లో నుండి బయటికి గంటేస్తూ ఉంటే అది చూసి వేదవతి అయితే ఒక్కసారిగా గట్టిగా ఆగండి అని గట్టిగా అరుస్తుంది. ఇక వేదవతి అలా అనటంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక నాన్న మీద మొదటిసారి అమ్మ ఇలా ఇంత గట్టిగా అరిచింది అని చెప్పి అందరూ షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఇక రామరాజు కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు. ఇక వేదవతి అయితే ఆగండి వాడిని ఇంట్లో నుండి పంపించడానికి వీల్లేదు, వాడు ఏం తప్పు చేశాడని అని చెప్పి వేదవతి అయితే వాళ్ళ ఆయనకి ఎదురు తీరుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.